పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లను షేక్ చేస్తున్నాయి. అదే ప్రభావం ఇప్పుడు బంగారం, వెండి ధరలపై బలంగా పడింది. గత వారం రోజులుగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా రాకెట్ స్పీడ్లో ఎగబాకి కొనుగోలుదారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 1,46,000 దాటగా వెండి కూడా కిలోకు 10,000 రూపాయల మేర జంప్ అయింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇదే హీట్ కొనసాగుతుంది. మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మార్కెట్లలో పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్గా భావించే బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు. అయితే గత వారం రోజులుగా భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. దీంతో కొనుగోలుదారులకు గట్టి షాక్ తగిలినట్లయింది. గత వారం 10 గ్రాముల పసిడి ధర దాదాపు 15,000 రూపాయలకు పైగా పడిపోయి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. తాజాగా బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3,760 రూపాయలు పెరిగి 1,46,670కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 3,450 రూపాయలు పెరిగి 1,34,450 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఔన్స్ బంగారం ధర ఒక్కసారిగా దూసుకెళ్లి $4,500లకు పైగా చేరుకుంది. స్పాట్ గోల్డ్ ధరలు కూడా భారీగా పెరిగి గ్లోబల్ మార్కెట్లో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వెండి కూడా వెనకబడలేదు. కిలో వెండి ధర ఒక్కసారిగా 10,000 రూపాయల మేర పెరిగింది. అంతర్జాతీయంగా కూడా స్పాట్ సిల్వర్ ధర గణనీయంగా పెరిగి ఔన్సుకు $74 స్థాయిని దాటింది. ఈ మార్పుల వెనుక ప్రధాన కారణం జియోపాలిటిక్స్ టెన్షన్, యుద్ధ భయం, చమురుల ధరలు మార్పు, చమురు ధరల మార్పులు, డాలర్లో ఊగిసలాట ఇవన్నీ కలిసి బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఈ అస్థిర పరిస్థితులు కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా గోల్డ్, సిల్వర్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు మార్కెట్ ట్రెండ్ను జాగ్రత్తగా గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.